నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అండ్ సినీ క్రిటిక్ భరద్వాజ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్. పెద్ది గ్లింప్స్ వచ్చాయి, అసలు చాలా చాలా బాగుంది, మంచి అప్లాజ్ వస్తుంది. అంటే రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ పేరుని సార్థకత చేకూరుస్తాడా ఏమనుకోవచ్చు? ఏ స్థాయిలో బంపర్ సూపర్ డూపర్ బంపర్ హిట్ ఇవ్వచ్చు ఏమనిపిస్తాం సార్? అసలు చాలా రగ్గడ్ లుక్తో కనిపించాడు ఆయన. మరో రంగస్థలం అంటారు రామ్ చరణ్. ఆ రగ్గడ్ లుక్లో రంగస్థలాన్ని మించే ఉన్నాడు. అయితే రంగస్థలం తాలూకా ఇన్ఫ్లుయెన్స్ పుష్ప మీద ఉందని ఆ రోజున చర్చ జరిగింది. ఇప్పుడు పుష్ప ఇన్ఫ్లుయెన్స్ పెద్ద మీద ఉంది అని కూడా చర్చ జరుగుతుంది. అవును. ఇది ఆయన గెటప్కు సంబంధించి. ఇప్పుడు నిన్న రిలీజ్ అయినటువంటి గ్లింప్సెస్ చూస్తే ఇదేదో లగాన్ తరహా సినిమా అనిపిస్తోంది. ఈ లగాన్ తరహా సినిమానా ఇది అనే అనుమానం ఉన్నప్పటికీ ఇంకో డైలాగ్ ఉంది అక్కడ. ఆ గ్లింప్స్లో డైలాగులో ఏదో ఒక ఆట, దీనికోసం జీవితం, ఇంత పెద్ద జీవితాన్ని పెట్టడం అనే పద్ధతిలో నడుస్తుంది, అవసరమా అని. అంటే ఇది ఒకటే కాదు, ఇంకా చాలా క్రీడా ప్రదేశాల్లో ఈ షూటింగులు జరిగిందనేది సమాచారం ఉంది మనకి. రెజ్లింగ్ ఇవన్నీ ఉన్నాయి. ఈ మల్ల యుద్ధ పోటీలు వీటన్నిటిలోనూ పాల్గొంటాడు ఇతను. కాబట్టి ఇందులో ఒకటి మనకి క్రికెట్, ఒక గల్లీ క్రికెట్ ఆడుతున్నటువంటి షాట్ ఒకటి చూపించారు. అది కూడా చాలా దూకుడుగా డెడికేటెడ్గా ఆడుతున్నటువంటి రామ్ చరణ్ని చూపించారు. అవును. దీని నుంచి మనకు అర్థమయ్యేది ఏంటంటే దీని వెనకాల చాలా బిగ్ స్కీమ్లో వెళ్తున్నాడు ఆయన. ఎవరు? బుచ్చిబాబు డైరెక్టరు. ఇది గ్లోబల్ లెవెల్కి తీసుకెళ్ళాలి కాబట్టి ఇది క్రీడా మైదానానికి సంబంధించిన గొడవ మాత్రమే కాదు. క్రీడా మైదానం బయట అంటే ఒక డెడికేటెడ్ ప్లేయరు డెడికేషన్తో ఆడటం మాత్రమే కాదు, ఇక్కడ మ్యాచ్ ఫిక్సింగ్లు గొడవ చాలా ఉంటుంది. మిమ్మల్ని మీరు తగ్గించుకుని వ్యవహరించాల్సిన సందర్భం కూడా ఉంటుంది. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఎలా అటాకింగ్గా వెళ్తాడు ఇతను అనేది కూడా అనే దాని మీద కథ నడుస్తుంది. అంటే ఒక రకంగా స్పోర్ట్స్ మాఫియా స్టోరీ కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ ఎలా అనిపించింది? డెఫినెట్గా బాగుంది. అంటే చాలా రోజుల తర్వాత అతనికి ఒక అవకాశం దొరికినట్టుగా అనిపించింది. అవకాశం దొరికింది, దాన్ని వినియోగించుకునే ప్రయత్నం. అపప్రద ఉంది, మనకి తెలుసు. తెలుగు సినిమాలకు ఏఆర్ రెహమాన్ సంగీతం అంత సెట్ కాదు, అంత కరెక్ట్గా ఇవ్వడు. అంటే సెంటిమెంటల్గా ఒక ఫ్లాప్ వచ్చింది ఆయన ఎంట్రీలో చేసినటువంటి సినిమాల్లో. కుమరం పులి లాంటిదే? లేదండి, అంతకంటే చాలా పూర్వమే వెంకటేష్ యాక్ట్ చేసినటువంటి సూపర్ పోలీస్ అనే సినిమాకి రెహమానే మ్యూజిక్ డైరెక్టర్. అవును. సురేష్ అప్పటికి జెంటిల్ మ్యాన్, రోజా మ్యూజిక్ తెలుగునాట ఊపేస్తున్నటువంటి సందర్భం. కానీ సూపర్ పోలీస్లో సాంగ్స్ కూడా బాగానే ఉంటాయి కదా సార్? సూపర్ పోలీస్లో పాటలు బాగుంటాయి. సూపర్ పోలీస్లో పాటలు డెఫినెట్గా బాగుంటాయి. ప్రతి హీరో అభిమాని కూడా రెహమాన్ మ్యూజిక్ కోరుకున్నారు ఆ రోజున. ఎగ్జాక్ట్లీ సార్. కోరుకున్న సందర్భంలో సూపర్ పోలీస్ అనే సినిమా, అందులో కంటెంట్ బాగాలేక సినిమా ఆడలేదు. ఈయన ఎఫెక్ట్ కాదు అది. ఈయన ఎఫెక్ట్ కాదు, సినిమాలో చాలా మంది. సెంటిమెంట్ అండి. సెంటిమెంట్ అంటే ఆయన చేశాడు, ఆ సినిమా ఆడలేదు. ఆ తర్వాత వచ్చిన సినిమానే పల్నాటి పౌరుషం. అవును, మంచి పాట. దానికి రెహమానే. అయితే ఆ సినిమా యావరేజ్ టు అబోవ్ యావరేజ్గా నడిచింది అంతవరకే తప్ప అదేం పెద్ద సూపర్ హిట్ కాదు, హిట్టు కాదు. అందుకని అదొక సెంటిమెంట్ ఉంది. రెహమాన్ తెలుగు సినిమా, స్ట్రైట్ తెలుగు సినిమా చేస్తే అది వర్కౌట్ అవ్వదు అనేది సెంటిమెంట్. ఇప్పుడు స్ట్రైట్ సినిమాగా ఆయన తీసుకున్నారు. ఇది వర్కౌట్ అవుతుందా లేదా అనేది ఒక గొడవ. అయితే ఇది వర్కౌట్ చేసి తీరాలి. చేయటం ద్వారా తను ఒక ఎలివేషన్ కోరుకుంటున్నాడు. ఈ మధ్య కాలంలో తను చేసినటువంటి సినిమాలు ఏవి కూడా ఆడియన్స్ని గతంలో లాగా ఉర్రూతలొగించినటువంటి సంగీతం రెహమాన్ నుంచి రాలేదు అనే విమర్శ ఉంది. ఆ విమర్శ నుంచి తను తాను బయట తీసుకురావడానికి, అంటే అతను లోకల్ మార్కెట్, లోకల్ మాసెస్ని ఎంగేజ్ చేయటం, ఎంటర్టైన్ చేయటం, వాళ్ళల్లో ఒక ఊపు తీసుకొచ్చేటువంటి సంగీతం చేయటానికి దూరం అయ్యాడు. ఆ దూరాన్ని తగ్గించి ఇప్పుడు తిరిగి మాసెస్తో కనెక్ట్ అవ్వాలి ఆయన. ఆ కనెక్ట్ కావడానికి ఆయన ముదినేపల్లి, మడిచేలో లాంటి పాటలు ఇవ్వాలి. అవును. దానికోసం వెయిట్ చేస్తున్నారు. అలాంటి కంటెంట్ ఇందులో ఉంటుంది పెద్దలో అని అనిపిస్తోంది. ఆ హోప్ ఇచ్చాడు. అలాగే ఇది ఒరిజినల్గా కంటెంట్ వైజు అది ఎక్కడో గల్లీలో మొదలై తర్వాత
గ్లోబల్ లెవెల్లో ఎండ్ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తోంది కంటెంట్లో. అవును. అందుకని చాలా స్పాన్ ఉన్నటువంటి కథ అది. ఆ స్పాన్ ఉన్నటువంటి కథని న్యాయం చేసేటువంటి ఒక సంగీత దర్శకుడిగా రెహమాన్ని దర్శించాడు ఆయన. బట్ గ్లిమ్స్ చూస్తే మాత్రం ఖచ్చితంగా రామ్ చరణ్కి మరో బ్లాక్ బస్టర్ అనుకోవచ్చు. డెఫినెట్గా అంటే ఈ మధ్య కాలంలో అతనికి ట్రిబుల్ ఆర్ తర్వాత సరైనటువంటి బిగ్ హిట్ లేదు, ఆ స్థాయికి తగిన హిట్ లేదు. ఇప్పుడు గేమ్ చేంజర్ కూడా థియేటర్ పెర్ఫార్మెన్స్ కంటే ఓటీటీ పెర్ఫార్మెన్స్ బెటర్గా ఉంది అని ఒక సాటిస్ఫాక్షన్ అంతే. కానీ థియేటర్కల్గా అదొక అంటే ఒక తిరణాలలో లేకపోతే ఒక ఉత్సవాన్నో క్రియేట్ చేసిన సినిమా కాదు అది. ఒక సెలబ్రేటివ్ మూవీగా అభిమానుల్లో మిగలలేదు. ఇది సెలబ్రేట్ చేసే పరిస్థితుల్లో కనిపిస్తోంది ఈ గ్లిమ్స్ నుంచి చూస్తే. అలాగే డైలాగు ఉత్తరాంధ్ర మాడ్యులేషన్లో చెప్పిన బాగా పద్ధతి, చెప్పాడుగా, ఉత్తరాంధ్ర బాగా ప్రాక్టీస్ చేసినట్టున్నాడు. అవన్నీ వర్కౌట్ అయ్యేలా కనిపిస్తోంది. అందుకని ఈ సినిమా మీద డెఫినెట్గా హోప్స్ పెట్టుకోవచ్చు. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.